ప్రిజన్ లో ఉంటే అట్లీస్ట్ వచ్చి హెల్ప్ చేశాడండి. అంటే అట్లీస్ట్ మంచిగా ఎలా ఉన్నాడని అడిగాడు. రాజు లాగా పారిపోలేదు. ఓకే ఓకే. ఇప్పుడు అతని దగ్గర నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు? ఇతను ఎందుకు సంబంధం లేకుండా అలిగేషన్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఇప్పుడు అసలు. అంటే ఇప్పుడు అంతే కదండి, అతని మీదకి వచ్చినప్పుడు ఇంకొకరు తప్పు చూపించకపోతే ఎలా? వాళ్ళకి కూడా రీజన్ కావాలి కదా. ఓకే. ఇప్పుడు మీ అలిగేషన్ ఓన్లీ రాజ్ తరుణ్ మల్విక వాళ్ళ అంతే. అండ్ రాజ్ మీద కూడా ఇంకా లేదు. ఇంకా రాజ్ పైన నేను పాజిటివ్ ఉండే, ఇప్పుడు ఇంకా నెగిటివ్ అవుతుంది. ఇంకా మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా పాజిటివ్ అనే ఉన్నారు? బికాస్ అంటే 10 years చూసాను కదండి మనిషిని. ఓకే. మరి ఇలాంటి వాడైతే అని అనిపించలేదు నాకు. ఇతను ఏమంటాడండి? ఇతను ఏమంటాడు రాజ్ తరుణ్ అడిగితే మీరు ఫైనల్గా? సో మాల్వి అసలు ఎవరు అని నేను చూస్తున్న టైంలోని యూట్యూబ్ లో నాకు అమ్మాయి వీడియోస్ కనిపించాయండి. ఏంటి అంటే ఆమె ఇంకొక అతను ఆమెను చంపడానికి వస్తే ఆమె అతని పైన కేసు పెట్టింది. ఎవరు? మాల్వి యోగేష్ కుమార్ అని అతను ప్రొడ్యూసర్. ఓకే. సో అతని పైన పడ్డ శిక్ష ఏంటంటే 354 Clause 5. అంటే అతను చచ్చిపోయే వరకు, ఊపిరి ఆగిపోయే వరకు అతనికి ఉరేయాలి అని. ఎక్కడ కంప్లైంట్ ఇచ్చింది మాల్వి? ముంబైలో ఇచ్చింది. నేను మీకు FIR కాపీ అండ్ విత్ ఎవిడెన్సెస్ ఇస్తాను. ఆ కేసు ఫేక్ అని. అట్లీస్ట్ నేను మస్తాన్ పైన పెడితే పోనీ యాక్షన్ తీసుకోండి, పోనీ అరెస్ట్ చేయండి అన్నది కూడా ఏం లేదు. ఆమెలాగైతే మనిషిని క్రూరంగా సెంటెన్స్ టు డెత్ అయ్యండి అని అతన్ని పెట్టి ఇంకా 4.5 years అవుతుందండి అతను బయటికి రాని, ప్రిజన్ లో ఉన్నాడు. ఎందుకు మాల్వి అని అడుగుతుంటే ఆమె ఇప్పుడు నేను చెప్తే, బయటకు వచ్చి చెప్తే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను కదా, నేను తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది కదా, సో వాడి లోపటే ఉండని అన్నది ఆమె ఆన్సర్. ఆమె ఆ కేసులో ఏమంటదంటే అతను ఒక స్టాకర్, నన్ను స్టాక్ చేశాడు, నాకు ఐ లవ్ యూ చెప్పాడు, నేను నో చెప్పాను, సో నన్ను చంపబోయాడు నో చెప్పానని. అది ఆమె కేసు. ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చింది? ముంబైలో అండి, ఎక్కడో తెలియదు, బట్ నేను మీకు FIR కాపీ కావాలంటే పంపిస్తాను. ఓకే ఓకే. సో అది జరిగి ఒక 3 years 4 years అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? సో నాకు అప్పుడు అది జరుగుతున్న ప్రాసెస్ లోని ఏంటి అని కనుక్కుంటే నేను ముంబై కూడా వెళ్ళా, మండి కూడా వెళ్ళాను ఏంటి అని. బికాజ్ రాజ్ బిహేవియర్ నిజంగానే అంత క్రూయల్ గా చేంజ్ అయిందండి. అంటే ఆమె నాకు October లో చెప్పింది నేను జైలుకి పంపిస్తాను అని. Jan 25th నన్ను నిజంగానే జైలుకి పంపించారు. ఆమె ఏదైతే ఛాలెంజ్ చేసిందో అవి జరుగుతున్నాయి. రాజు నీ దగ్గర దూరం చేస్తాను అంటే వెళ్ళిపోయాడు రాజు. నువ్వు నా మీదకి వచ్చి ఇప్పుడు ఇట్లా ఫైట్ చేస్తావా? నేను ముందే చెప్పాను అనమాట ఆమెకి, నేను కేసు పెడతాను, మీడియాలో ఇస్తాను, వాట్ యూర్ డూయింగ్ అని అంటే నువ్వు అదే చెయ్యు, నీ బాడీ కూడా దొరకదు అని అంది. మూడోది ఇంకా చేస్తే నేను చంపేసేదే అని నేను ఇంకా బయటకు వచ్చాను. ఇప్పుడు అది లావణ్య, ఇంతకుముందు మీ పైన ఒక డ్రగ్స్ కేసు అయింది, అదేంటి అసలు ఇష్యూ? అదే అండి, ఆ డ్రగ్స్ కేసు ఏంటి అన్నది నాకు తెలీదు. 4 grams నా దగ్గర దొరికింది అని మెన్షన్ చేశారు, నన్ను ప్రిజన్ కి పంపించారు, నేను బయటకు వచ్చేలోపు రాజు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. మరి ఏంటి అని మీరు కాప్స్ అడగండి కదా, నా సైడ్ నుంచి కూడా వద్దు, జనరల్ గా అడగండి. ఇప్పుడు నేను ప్రిజన్కి వెళ్ళిన తర్వాత మరి లావణ్యాన్ని కస్టడీకి తీసుకుంటున్నాము, లావణ్య డివైజెస్ చూస్తున్నాము, లావణ్య సినీ ప్రముఖులకి మరి ఇస్తుందా, లేకపోతే అమ్ముతుందా, పోనీ కన్స్యూమ్ చేస్తుందా, మరి నెక్స్ట్ ఆన్సర్ రావాలి కదండి. అవును. మీరు ఏం ఫైనల్గా నేను అడిగేది అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏమని అడుగుతున్నారు? మీ జస్టిస్ ఏం కావాలని అడుగుతున్నారు? ఏమండి, ఆమె ఇప్పుడు కోపం మనిషికి ఒక హద్దు వరకు ఉండొచ్చు, కానీ మరి అదే మొండిగా పంతంగా పెట్టుకొని దానిపైనే బతికే మనిషిని అయితే నేను కాదు. మళ్ళీ అయితే అలాంటి అమ్మాయి నాకు అనిపించింది. అది నాకు సేఫ్ కాదు, రాజుకి కూడా సేఫ్ కాదు. రాజు వెళ్ళిపోతాడు, రాజు ఇంకో అమ్మాయితో మాట్లాడొద్దు అన్నదే ప్రాబ్లం అయితే మరి ఈ లోపు అసలు ఎప్పుడు ఇంకే అమ్మాయితో మాట్లాడకుండా ఉండాలి. పర్టికులర్ ఈ ఉమెన్ తో ప్రాబ్లం, ఎందుకంటే ఈమెకు ఆ క్రిమినల్ ఉన్నాయి. ఇప్పుడు ఈమె పైన మీరు FIR చేయమంటున్నారా, రాజ్ తరుణ్ పైన చేయమంటున్నారా? ఈమె పైన చేయాలి, ఎందుకంటే ఈమె తమ్ముడే నాకు చేశారు.
అండ్ రాజ్ నాకు వెనక్కి రావాలి అని కోరుకుంటున్నాను. లేదు అతనికి వెనక్కి వచ్చే ఉద్దేశం లేదు అంటే మరి ఇంకా రాజ్ పాత్ర కూడా ఉంది అయితే మూడో చెయ్యి కూడా అని క్లారిటీ వస్తుంది నాకు, అంతే కదా. ఎందుకంటే నాకు ఇప్పటికీ తెలియదండి. 10 రోజుల నేను బయటకు వచ్చాక ఇంట్లో లేడు ఏంటి అని అడిగితే కేసు కదా, మీడియా అంతా నన్ను ట్రబుల్ చేస్తుంది, సో నేను ఒక 2 months బయట ఉంటాను, కొంచెం ప్రశాంతంగా అయ్యాక వస్తాను అని చెప్పాడు. లాస్ట్ 10 days నుంచి నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకో అని అన్నాడు. ఈ 10 days నుంచి నాకు ఏంటి అని కొంచెం డీప్ గా నేను చూస్తే తనకి మాల్వితో ఉండాలని ఉంది, మాల్వితో అఫేర్ ఉంది. డైరెక్ట్ గా చెప్పాడా రాజస్థాన్ మాల్వితో ఉండాలి అని? రాజు చెప్తాడు, బట్ ఒకరోజు చెప్తాడు ఒకరోజు చెప్పడు. అంటే నేను ఇప్పుడు ఇంకా అప్పుడు అతను చెప్తాడండి, చెప్పినప్పుడు నా సమాధానం ఏముంటుంది, దట్ ఐఎమ్ ఫైటింగ్ అని ఉంటది. న్యాయం కోసం ఫైట్ చేయాలి కదా. అప్పుడు మరి నా పరిస్థితి ఏంటి అని అడిగితే న్యాయం కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అతను ఏమంటాడంటే, చూడు నువ్వు బెదిరిస్తావు, నువ్వు ఇంతే నాకు తెలుసు అంటాడు. అది బెదిరించడం కాదు, అడుగుతున్నదానికి ఆన్సర్ అది చెప్పాలి, అదే ఉంటది బేసిక్ థింగ్ అది. సో బ్యాడ్ గా పోర్ట్రే చేసి నువ్వు బెదిరిస్తున్నావు ఇది అంటాడు. ఇప్పుడు బెదిరించో రాసుకోవడానికో లేకపోతే ఇల్లు రాయించుకోవడానికి అయితే సైలెంట్ గా మరి ఇల్లు రాయించేసుకోవచ్చు కదా. అవును అవును, సరే ఓకే ఓకే. నేను లావణ్య